హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యు క్రియేటర్స్. మనకి టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 కి సంబంధించి సిలబస్ మారుతుందని, అదేవిధంగా పరీక్షా విధానం మారుతుంది అనే అంశంపై చాలా వరకు న్యూసెస్ స్ప్రెడ్ కావడం జరుగుతుంది. సో సిలబస్ మారుతుందేమో అని చాలా మంది విద్యార్థులు, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వారు కన్ఫ్యూజన్ కి గురి అవుతున్నారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ రోజుకి టీజీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించినటువంటి పరీక్షా విధానం, అదేవిధంగా సిలబస్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. దానితో పాటుగా నాకు ఈ గ్రూప్ 2లో రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ లో 332.8 ఆల్మోస్ట్ 332 మార్క్స్ రావడం జరిగింది. పేపర్ 4 కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ డిలీట్ కావడం, అదేవిధంగా ప్రైమరీ కీకి ఫైనల్ కీకి చాలా చేంజెస్ రావడం, అండ్ దానితో పాటుగా నేను కొన్ని క్వశ్చన్స్ తెలిసి తప్పు పెట్టడం, ఇలాంటి మిస్టేక్స్ వల్ల నా స్కోర్ దాదాపు 25 నుండి 30 మార్కులు తగ్గింది. సో నాకు 332 మార్క్స్ వచ్చాయి, లేకుంటే ఆల్మోస్ట్ 358 నుండి 365 స్కోర్ వచ్చేది. సో నాకు ఈ స్కోర్ రావడానికి నేను ఏ విధంగా అయితే ప్రిపేర్ అయ్యానో, ఏ బుక్స్ అయితే చదివానో అవి కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చూసే ప్రయత్నం చేయండి. సో మనకి ఈ రోజు వరకైతే టీజీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించిన పరీక్షా విధానం అండ్ సిలబస్ గురించి చూద్దాము. సో చాలా మంది సిలబస్ మారుతుంది అని అంటున్నారు, కానీ అఫీషియల్ గా మాత్రం టీజీపీఎస్సీ నుండి ఎలాంటి ప్రకటన రాలేదు. సో మనకి అఫీషియల్ గా రానంత వరకు మనం ఇలాంటివి ఏవి నమ్మకుండా ప్రస్తుతం సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. సో సిలబస్ మారుతుందా మారదా అని మనం వెయిట్ చేస్తూ ఉంటే, సిలబస్ వచ్చిన తర్వాతనే నేను చదవడం స్టార్ట్ చేస్తా అంటే మీ సిలబస్ కంప్లీట్ కాదు. సో దయచేసి చదివే ప్రయత్నం చేయండి ప్రస్తుతం ఉన్న సిలబస్ ని. సో మాక్సిమం చేంజ్ అయితే ఏమైనా చిన్న చిన్న చేంజెస్ జరిగి సిలబస్ ని తగ్గించడం కానీ లేదా పేపర్స్ తగ్గించడం కానీ ఇలాంటి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ అయితే రావచ్చు, కానీ మొత్తం మీరు చదివేది మాత్రం వేస్ట్ కాదు. కాబట్టి మీరు ఈ సిలబస్ ని యాజ్ ఇట్ ఈస్ గా చదవండి. సో ఇది ఎప్పటికైనా మీకు యూజ్ అవుతుంది. అండ్ మేజర్ చేంజెస్ అయితే ఏం కాకపోవచ్చు, మేబీ కొంచెం సిలబస్ తగ్గించవచ్చు లేదా పేపర్స్ కూడా తగ్గించవచ్చు, బట్ అందులో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్ గా అలానే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రస్తుతం ఈ రోజుకి వరకు మీకు టీజీపీఎస్సీలో ఈ గ్రూప్ 2 కి సంబంధించినటువంటి సిలబస్ కి సంబంధించి ప్రొవైడ్ చేయడం జరిగింది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, సో ఈ సిలబస్ కాపీ మీ దగ్గర ఉండాలి. సిలబస్ లో ఉన్న ప్రతి అంశాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. సిలబస్ లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించినటువంటి నోట్స్ మీ దగ్గర ఉండాలి. అప్పుడే మీరు దీంట్లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో మీ అందరికీ తెలుసు, పాత వాళ్ళకి, అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఇప్పుడు ఈ పరీక్షా విధానం ఎలా ఉంటుంది అనే దాని మీద చూద్దాము. మొత్తం ఎన్ని పేపర్స్ ఉంటాయండి గ్రూప్ 2 ఎగ్జామ్ లో? 4 పేపర్స్ ఉంటాయి. ఈచ్ పేపర్ లో మనకి 150 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఒక్కొక్క పేపర్ కి 2.5 గంటలు సమయం ఇస్తారు. అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మొత్తం 4 పేపర్స్ 150 into 4 600 మార్క్స్ కి ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ పేపర్ లో ఏముంటుందండి? జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఇది కేవలం చూడడానికి ఒకే లైన్ ఉంటుంది కాబట్టి సో ఈ 4 పేపర్లో కూడా అత్యంత కష్టమైన పేపర్ అండ్ అన్ప్రిడిక్టబుల్ పేపర్, చాలా సిలబస్ ఉండే పేపర్ ఏదైనా ఉంది అంటే అది పేపర్ 1 మాత్రమే. ఈ పేపర్ 1 తో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సెకండ్ పేపర్ మనకి హిస్టరీ, పాలిటీ, సొసైటీకి సంబంధించింది. సో ఇందులో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ లో భారతదేశ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్రకు సంబంధించి ఫస్ట్ పార్ట్ లో ఉంటుంది. అండ్ సెకండ్ మనకి పాలిటీకి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి సెకండ్ పార్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ లో మనకి సమాజం గురించి ఉంటుంది. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసి మొత్తం ఎకానమీకి సంబంధించింది. అందులో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా అభివృద్ధి మార్పులు అని ఇలా 3 పార్ట్స్ గా ఉంటాయి. సో మొత్తం ఎకానమీకి సంబంధించింది పేపర్ 3. అదేవిధంగా పేపర్ 4 మొత్తం ఉద్యమ చరిత్రకి సంబంధించింది, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించింది పేపర్ 4. ఇలా 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్లు 150 మార్కుల చొప్పున మొత్తం 600 మార్కులకి ప్రస్తుతం ఈ రోజుకి ఇది పరీక్షా విధానం గ్రూప్ 2 కి సంబంధించి. ప్రీవియస్ లో మనకి ఇంటర్వ్యూ ఉండేది, బట్ ఇప్పుడు ఇంటర్వ్యూ తీసేశారు. ప్రస్తుతం అయితే గ్రూప్ 2 కి సంబంధించి ఇంటర్వ్యూ ప్రాసెస్ లేదు. 600 మార్కులకి ఉంటాయి. 4 పేపర్లు ఉంటాయి. ఒక్కొక్క పేపర్ లో 150 మార్కులు ఉంటాయి. ఇది మల్టిపుల్ చాయిస్ బేస్డ్ ఉంటుంది. ఓకేనా అండి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 600 మార్కులకి మొత్తం పేపర్ ఉంటుంది. ఒక్కొక్క పేపర్ గా మనం చూసే ప్రయత్నం చేద్దాము. ముందుగా మనం పేపర్ 1 కి సంబంధించినటువంటి సిలబస్ ను మొత్తం కనుక గమనించినట్లయితే పేపర్ 1 లో
ఎలాంటి అంశాలు పొందుపరిచారో ఒకసారి చూద్దాము. పేపర్ 1 దేనికి సంబంధించినది? జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఇది అత్యంత ఎక్కువ సిలబస్ ఉన్నటువంటి పేపర్ అండ్ అన్ప్రిడిక్టబుల్ పేపర్. క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడుగుతారో ఎవరికి తెలియదు. అన్ని అంశాల మీద మనకు అవగాహన ఉండాలి. సో ఇది జిఎస్ అనేది ఒక సముద్రం లాంటిది. మనం ఎంత చదివినా కానీ ఏదో ఒకటి మిగిలి ఉంటుంది. సో అందుకే ఫస్ట్ పేపర్ లో చాలా మందికి మనకి మార్క్స్ స్కోర్ తక్కువ రావడం జరుగుతుంది. సో పేపర్ 1 అనేది ఇందులో ఒక 11 అంశాలు ఉంటాయి. అందులో ఫస్ట్ 2 కూడా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ కి సంబంధించింది. థర్డ్ వచ్చేసి జనరల్ సైన్స్ కి సంబంధించింది. ఫోర్త్ ది ఎన్విరాన్మెంట్ డిజాస్టర్. ఫిఫ్త్ ది వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. సిక్స్త్ ది హిస్టరీ, మన ఇండియన్ హిస్టరీ. ఆల్రెడీ ఇది సెకండ్ పేపర్ లో కూడా ఉంటుంది. నెక్స్ట్ సమాజము, ఇది కూడా సెకండ్ పేపర్ లో కవర్ అవుతుంది. నెక్స్ట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో, పథకాలు ఏవైతే ఉంటాయో అవి కవర్ అవుతాయి. అదేవిధంగా దీంతో పాటు మనకి తెలంగాణ యొక్క సమాజము, చరిత్ర, సంస్కృతి కూడా ఇందులో ఉంటుంది. అండ్ 10th 11th వచ్చేసి మనకి లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్. ఇలా 11 అంశాలతో హ్యూజ్ సిలబస్ ఉంటుందండి. అనేక అంశాలు ఇందులో ఉంటాయి. సో ఇది చాలా చాలా అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది. సో ఈ 4 పేపర్లో కూడా అత్యంత టఫ్ పేపర్ ఏదైనా ఉందంటే అది ఈ పేపర్ 1. సో చాలా సిలబస్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా టైం టేకింగ్ ఉంటుంది. అండ్ ఎంత చదివినా కానీ ఇంకా ఇన్కంప్లీట్ గా అనిపించే పేపర్ ఏదైనా ఉందంటే అది పేపర్ 1 మాత్రమే. సో నేను ఈ పేపర్ 1 ని ఎలా ప్రిపేర్ అయ్యానో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముఖ్యంగా ఈ పేపర్ 1 లో ఫస్ట్ ఏముందండి? ఫస్ట్ సెకండ్ కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి కదా. సో మీకు ఈ కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి సపరేట్ గా ఈ బుక్ కి చదవాలి, ఇందులో నుండి వస్తాయి అని ఏ బుక్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కేవలం ఇది మనం డెఫినెట్ గా రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటున్నాయో, ఏవైతే ఇంటర్నేషనల్ రిలేషన్ కి సంబంధించినటువంటి అంశాలు మనకి న్యూస్ లో ఉంటున్నాయో వాటిని నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా మనకి న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటే అలా చదువుకోండి. అండ్ వాటిలో వచ్చినటువంటి అంశాలను మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. నేను ఇక్కడ మీకు ఇచ్చాను ఈ బండిల్స్. కేవలం ఇవి 2-3 మాత్రమే ఇక్కడ ఇచ్చాను. ఇలాంటివి నా దగ్గర ఇంకా 5-6 బండిల్స్ ఉన్నాయి. సో రోజు నాకు ఈ కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి నోట్స్ రాసుకునే అలవాటు ఉంది. సో మనకి ఈ ఫస్ట్ పేపర్ లో ఎక్కువగా స్కోర్ వచ్చేది, ఎక్కువగా వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్ లో మనకి ఎక్కువ స్కోర్ రావాలంటే వీటిని బాగా చేసే ప్రయత్నం చేయాలి, బాగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నేను రోజు కరెంట్ అఫైర్స్ రాసుకునేవాడిని. అండ్ దాంతో పాటుగా మనకి బాలలత మేడం ఛానల్లో రోజు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తారు. అందులో వచ్చేటువంటి అంశాలు నేను ఎలా డివైడ్ చేసుకునేవాడిని అంటే, సో ఎకానమీకి సంబంధించినవన్నీ ఎకానమీ, పాలిటీకి సంబంధించినటువంటి అంశాలన్నీ పాలిటీ, ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి అంశాలన్నీ ఎస్ఎన్టీ, ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఎన్విరాన్మెంట్. ఇలా సపరేట్ గా దేనికి దానికి నోట్స్ పెట్టుకొని రాసుకునేవాడిని. ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి, ఎకానమీకి సంబంధించినవి, పాలిటీకి సంబంధించినవి, ఎస్ఎన్టీకి సంబంధించినవి. దీంతో పాటుగా నేను ఇస్రో ప్రయోగాలు ఏవైతే ఉంటాయో ఈ ఇస్రో ప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ మనకు ఇస్రో వెబ్సైట్ లో ఉంటాయి. అవి కూడా నేను రాసుకుందాను. అండ్ నీతి ఆయోగ్ సంబంధించినటువంటి అంశాలను కూడా వెబ్సైట్ నుంచి నేను నోట్ చేసుకునేవాడిని. అండ్ మనకి ముఖ్యమైన సూచీలు వస్తాయి కరెంట్ అఫైర్స్ లో, చాలా చాలా ఇంపార్టెంట్. వాటి నుండి కూడా క్వశ్చన్లు వస్తాయి. సో ముఖ్యమైన సూచీలన్నీ ఒక దగ్గర రాసుకునేవాడిని. ఇలా నేను ఈ కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలకి సంబంధించి నోట్స్ నేనే ఓన్ గా చేసుకునేవాడిని. సో రోజు రాసుకునేవాడిని ఏవైతే అంశాలు మనకి కరెంట్ అఫైర్స్ లో ఉంటాయో. దీనికి సంబంధించి మీరు ఏమైనా మ్యాగజైన్స్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే కరెంట్ అఫైర్స్ కోసం మీకు ఏదైతే బెస్ట్ ఛానల్ అనిపిస్తుందో యూట్యూబ్ లో దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే మీరు జస్ట్ వినడం కాదు, వింటే చాలా బాగా గుర్తుంటుంది బట్ మనకి ఎగ్జామ్ టైంలో గుర్తుకు రావు. రాసుకునే ప్రయత్నం చేయండి. మీ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ కరెంట్ అఫైర్స్ కానీ ఎలాంటి సబ్జెక్ట్ కైనా కానీ నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పీడిఎఫ్స్ అని అడుగుతున్నారు. సో పీడిఎఫ్స్ వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు. జస్ట్ మీరు ఆ పీడిఎఫ్ తీసుకొని మీ ఫోన్ లో స్టోర్ చేసుకుంటారు, అంతేకాని మీరు అలాంటి పీడిఎఫ్స్ కొన్ని వందలలో ఉంటాయి మీ ఫోన్ లో, బట్ మీరు అవి చూసే ప్రయత్నం చేయరు. బట్ మీరు రాసుకుంటే ఏమవుతుందంటే మీరు రాసింది మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. మళ్ళీ చూడగానే నేను ఆ రోజు రాసుకున్నా అని మీకు గుర్తొస్తుంది, స్ట్రైక్ అవుతుంది, ఎక్కువ కాలం గుర్తుంటుంది. అందుకే మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మాత్రం నేనైతే రోజు
రాసుకునేవాడిని అండ్ నోట్ చేసుకునేవాడిని. సో వాటిని రివైజ్ చేస్తూ ఉండేవాడిని. సో కరెంట్ అఫైర్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది మనకి పేపర్ 1 లో, కాబట్టి మీరు ఈ కరెంట్ అఫైర్ ను స్కిప్ చేయకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీకు పేపర్ 1 లో మంచి స్కోర్ రావాలంటే మీరు కూడా ఈ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి రోజు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. మనకు ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ కి సంబంధించి. సెకండ్ మనకి ఏముందండి, కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ అంశాలు అయిపోయాయి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ ఎస్ఎన్టీ, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. ఈ జనరల్ సైన్స్ కి సంబంధించి అండ్ ఎస్ఎన్టీ కి సంబంధించి నేను ముఖ్యంగా ప్రిపేర్ అయింది ఏంటంటే, నాకు పాత బుక్ ఉండేది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, అది ప్రసన్న హరికృష్ణ గారి విన్నర్స్ పబ్లికేషన్ కి సంబంధించినటువంటి ఈ జనరల్ సైన్స్ బుక్ నేను చదివాను. సో దీనికంటే ఎక్కువగా కూడా నాకు ఎక్కువగా యూజ్ అయినవి ఏంటంటే, మనకి 8th to 10th క్లాస్ వరకు మనకి భౌతిక రసాయన శాస్త్రం అని, జీవశాస్త్రం అని, ఇలా ఎస్సీఆర్టీ బుక్స్ ఉంటాయండి. సో ఈ గవర్నమెంట్ బుక్స్. సో ఇక్కడ మీకు పిక్స్ కూడా ఇచ్చాను చూడండి. ఈ బుక్స్ మనకి చాలా యూజ్ అయ్యాయి. సో ఎవరైనా ఇప్పటికి మనకు చాలా టైం ఉంది, ఎగ్జామ్ డేట్ ఇంకా రాలేదు కాబట్టి, సో మీకు ఈ జనరల్ సైన్స్ కి సంబంధించి ఈ 8th to 10th క్లాస్ కి సంబంధించినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా బయాలజీకి సంబంధించిన బుక్స్ చదివే ప్రయత్నం చేయండి. సో మీకు ఈ 8th to 10th క్లాస్ కి సంబంధించినటువంటి బుక్స్ కావాలంటే సో నాకు కింద కామెంట్ చేయండి. నా దగ్గర ఉంటే మీకు ఇక్కడ పీడిఎఫ్ పెట్టడానికి ట్రై చేస్తాను, పీడిఎఫ్ కి సంబంధించినటువంటి లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీరు గవర్నమెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్ కి సంబంధించి అవి చదివే ప్రయత్నం చేయండి. దాంతో పాటుగా నేనైతే ప్రసన్న హరికృష్ణకు చెందినటువంటి విన్నర్స్ పబ్లికేషన్ బుక్ చదివాను. సో దీంతో పాటుగా మనకి ఈ జనరల్ సైన్స్ అండ్ ఎస్ఎన్టీ లో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే, రీసెంట్ గా ఏవైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రయోగాలు, ఇస్రో ప్రయోగాలు ఉంటాయి, డిఆర్డిఓ ప్రయోగాలు ఉంటాయి, అదేవిధంగా కొత్త మెడిసిన్స్ కనుక్కుంటారు అండ్ చాలా అంశాలు ఉంటాయి ఎస్ఎన్టీకి సంబంధించి. ఇది ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి చాలా వరకు న్యూస్ లో ఉంటున్నాయి. సో మనం ఇలాంటి అంశాలన్నీ మనం లింక్ చేస్తూ ఈ ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి, మనకు ఎక్కువ స్కోర్ వస్తుంది. ఓకేనా అండి? సో ఇది ఎస్ఎన్టీకి అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ పర్యావరణము, విపత్తు నిర్వహణ. ఈ అంశాలు చాలా మంది స్కిప్ చేస్తారండి, ఎందుకంటే 1 మార్క్ 2 మార్క్ కోసం ఇంతగానం చదవాలని ఇవి చదవకుండా విడిచిపెడతారు. బట్ వీటిని అస్సలు స్కిప్ చేయకండి, చాలా ఇంపార్టెంట్. వీటి నుండి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. నేనైతే విపత్తు నిర్వహణకు సంబంధించి మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుందండి. తెలుగు అకాడమీలో విపత్తు నిర్వహణ బుక్ ఉంటుంది. ఇది చాలా చిన్నగా ఉంటుంది అండ్ మాక్సిమం అంశాలు కవర్ అవుతూ, సో మనకి బేసిక్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. చాలా యూజ్ అవుతుంది. మీరు ఈ విపత్తు నిర్వహణ బుక్ ఎవరైనా తీసుకోకుంటే మనకి తెలుగు అకాడమీ నుండి తీసుకునే ప్రయత్నం చేయండి. సేమ్ ఇలానే ఉంటుంది, మీకు ఇక్కడ ఫోటో ఇచ్చాను. దాంతో పాటుగా నేను పర్యావరణానికి సంబంధించి సో విన్నర్స్ పబ్లికేషన్ బుక్ చదివానండి. ఇది కూడా ఓల్డ్ది. సో లేటెస్ట్ ఎడిషన్ చాలా వచ్చాయి. బట్ ఇవన్నీ కూడా మనకి ఈ పర్యావరణం కానీ, విపత్తు నిర్వహణ కానీ, సో మీకు ఈ బుక్స్ చదువుతూనే రీసెంట్ గా మనకి వార్తల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాప్ మీటింగ్స్ క్లైమేట్ కి సంబంధించింది, అదేవిధంగా బయోడైవర్సిటీ, జీవ వైద్యానికి సంబంధించినటువంటి మీటింగ్స్ అవుతాయి అండ్ చిత్తడి నేలలకు సంబంధించినటువంటి మీటింగ్స్ అవుతాయి. ఇలా మనకి పర్యావరణానికి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో వాటిని లింక్ చేస్తూ చదువుకోండి. అండ్ విపత్తులకు సంబంధించి కూడా మీరు ఈ బుక్ ఏదైతే మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుందో అది చదివిన తర్వాత రీసెంట్ గా మనకి విపత్తులు ఏవైతే సంభవిస్తాయో ఆ విపత్తులను మీరు లింక్ చేస్తూ చదువుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టర్కీలో భూకంపం సంభవించింది, ఇలాంటి విపత్తులు ఏవైతే వార్తల్లో ఉంటాయో వాటిని లింక్ చేస్తూ ఉండండి. సో మనకి నేను తెలుగు అకాడమీ బుక్ అని చెప్పాను కదా, విపత్తు నిర్వహణ, ఇది ఇన్ డీటెయిల్ గా చదువుకునే ప్రయత్నం చేయండి. ఇయర్స్ తో సహా ఏవైతే అందులో అంశాలు ఇచ్చారో అవన్నీ కూడా మీరు నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక 15 days లో మీకు ఇది కంప్లీట్ అవుతుంది. అండ్ మీకు ఇందులో ఇయర్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ లో ఈ విపత్తులను ఎలా ఇచ్చారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భుజ్ భూకంపం ఉంటుంది. ఈ భుజ్ భూకంపము, లాతూర్ భూకంపము, కోయినా భూకంపము, ఇలాంటి భూకంపాలు ఇచ్చి వాటిని వరుస క్రమంలో అమర్చండి అన్నారు. మనకు అవి ఏ ఇయర్ లో సంభవించాయో తెలిస్తే మాత్రమే వాటిని వరుస క్రమంలో అమర్చే అవకాశం ఉంది. అదేవిధంగా భుజ్ భూకంపం అనేది January 26th సంభవిస్తుంది, 2001 ఆర్ఎల్స్ 2000 సంవత్సరంలో. సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు అక్కడ ఏమిచ్చారంటే మనకి అది గణతంత్ర దినోత్సవం కదా, స్వాతంత్ర దినోత్సవం రోజు సంభవించింది అని ఇచ్చారు. సో ఇంత మైన్యూట్ గా, ఇంత ఇన్ డీటెయిల్ గా మనకి క్వశ్చన్ ఫ్రేమింగ్ జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అంతే నీట్ గా, అంతే ఇన్ డీటెయిల్ గా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మనకి ఇది ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ పర్యావరణము అండ్ డిజాస్టర్ గురించి నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా అండి? నెక్స్ట్ టాపిక్ ఏంటంటే భౌగోళిక శాస్త్రము.
పేపర్ 1 లో మనకి కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలు నేను ఎంత ముఖ్యము, ఎంత వెయిటేజ్ వస్తాయో చెప్పానో, వాటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే అది ఈ భౌగోళిక శాస్త్రం, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. ఎందుకంటే మనకి చరిత్ర కానీ, అదేవిధంగా పాలిటీకి సంబంధించి కానీ వేరే పేపర్ లో కూడా కవర్ అవుతాయి. బట్ వేరే ఏ పేపర్ లో కూడా మనకి ఈ భౌగోళిక శాస్త్రం కవర్ అవ్వదు కాబట్టి, సో ఈ పేపర్ 1 లో చాలా క్వశ్చన్లు మనకి ఈ జాగ్రఫీ రిలేటెడ్ అడుగుతున్నారు కాబట్టి ఈ జాగ్రఫీ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి. సో నేను మీకు లాస్ట్ లో చెప్తాను, మెయిన్ గా మీరు ఎక్కువగా అన్ని పాయింట్స్ చదవాలి, 11 అంశాలు చదవాలి, కానీ ఎక్కువగా వెయిటేజ్ దేని గురించి ఉందో నేను మళ్ళీ మీకు లాస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నేనైతే ఈ భౌగోళిక శాస్త్రానికి సంబంధించి సో నా దగ్గర రన్నింగ్ నోట్స్ ఉంది. దాంతో పాటుగా నేను ప్రిపేర్ అయింది ఏంటంటే ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసి మనకి నరసింహ సార్ బుక్ ఉంటుంది. ఆ సార్ బుక్ నేను ఫాలో అయిపోయాను. అండ్ దాంతో పాటుగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి సో ఇదే సార్ మనకి నరసింహ సార్ బుక్ ఉంటుంది, అది ఫాలో అయిపోయాను. బట్ నాకు ఈ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి అంత ఎక్కువగా సో కవర్ అయినట్టు అనిపించలేదు. బట్ ఇండియన్ జాగ్రఫీ బుక్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో అందులో నుంచి మాత్రం క్వశ్చన్స్ బాగానే వచ్చాయి. సో నేనైతే ఆ బుక్ ప్రిపేర్ అయ్యాను. సో మీకు నచ్చిన బుక్స్ మీరు తీసుకోండి, బట్ నేను మాత్రం ఏది ప్రిపేర్ అయ్యాను మాత్రం చెప్తున్నాను అంతే. సో మీకు ఏ బుక్ నచ్చితే ఆ బుక్ తీసుకోండి. సో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మాత్రం సో వరల్డ్ జాగ్రఫీ క్వశ్చన్స్ మాత్రం చాలా డెప్త్ గా అడిగారు. సో నాకైతే నేను చదివిన బుక్ నుండి నాకు యూజ్ అయింది అయితే నేను అనుకోవట్లేదు. సో మీకు ఇన్ ఫ్యూచర్ లో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి మంచి బుక్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి నేనైతే తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉంటుందో ఆ తెలుగు అకాడమీ బుక్ చదివాను. చాలా చాలా యూజ్ అయింది. సో నాకు మాత్రం చాలా యూజ్ అయింది. నేను దీని నుంచి నోట్స్ చేసుకునే ప్రయత్నం చేశాను. సో మనకు ఎక్కువగా వెయిటేజ్ ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేయకుండా నేర్చుకునే ప్రయత్నం చేయండి. జాగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్, పేపర్ 1 లో ఎక్కువగా స్కోర్ రావడానికి. నెక్స్ట్ మనకి ఈ జాగ్రఫీ తర్వాత హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశ చరిత్రకు సంబంధించి ఉంటుంది. మనకి ఇది సెకండ్ పేపర్ లో కూడా కవర్ అవుతుందండి. ఫస్ట్ పేపర్ తో పాటు సెకండ్ పేపర్ లో కూడా యూజ్ అవుతుంది. సో నేను మాత్రం ఈ హిస్టరీకి సంబంధించి రన్నింగ్ నోట్స్ ఉంది నా దగ్గర. సో నేను కోచింగ్ వెళ్ళినప్పుడు నోట్స్, ప్రీవియస్ నోట్స్, చాలా ఇయర్స్ నోట్స్ ఉంది. సో చాలా ఓల్డ్ నోట్స్ ఉంది. సో అది చదువుతూనే సో అప్డేట్ గా ఏవైనా అంశాలు నాకు అందులో మిస్ అయిన అంశాలు ఏవైతే ఉంటాయో నేను సో ఈ సీనయ్య సార్ది చాలా చాలా బాగుంటుందండి ఈ బుక్ మాత్రం. సో నేనైతే ఈ బుక్ చదివాను. సీనయ్య సార్ బుక్ చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ బుక్. సో నా రన్నింగ్ నోట్స్ ప్లస్ ఈ సార్ బుక్ నోట్స్ నేను ప్రిపేర్ అయ్యాను హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ మనకి సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదకి సంబంధించినటువంటి టాపిక్ ఉంటుంది. సో అది దానికి సంబంధించి నేను తెలుగు అకాడమీ బుక్ ఏదైతే ఉంటుందో తెలంగాణ చరిత్ర సంస్కృతి, మీకు ఇక్కడ బుక్ ఫోటో కూడా ఇచ్చాను. ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే బుక్ నుండి ప్రిపేర్ అయ్యాను, నోట్స్ రాసుకున్నాను. సో నాకు అది చాలా హెల్ప్ అయింది. దాంతో పాటుగా నేను ఎస్ రాజు బుక్ ఉండే నా దగ్గర ఓల్డ్ది. సో ఈ బుక్ కూడా చాలా చాలా హెల్ప్ అయింది. దీని నుండి నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనిపించాయి. ఆ బుక్ ఏంటంటే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఇది ఎస్ రాజు సిరీస్ కి సంబంధించి సో పాత ఓల్డ్ బుక్ ఇది నా దగ్గర ఉంది. సో అది చాలా హెల్ప్ అయింది అనిపించింది. సో దాంతో పాటుగా మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ నేను ప్రిపేర్ అయ్యాను దీనికి. ఏదానికండి? తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతికి సంబంధించి. నెక్స్ట్ మనకి పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏదైతే ఉంటుందో సో ఇది రీసెంట్ గా మనకి చాలా పాలసీస్ ఉంటాయి. సో కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాల నుండి, ఆ పాలసీస్ నుండి మనకి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో మీరు ఈ పాలసీస్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి, చాలా వరకు క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత మనకి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఉంది. ఏంటండి? లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్, డాటా ఇంటర్ప్రిటేషన్, బేసిక్ ఇంగ్లీష్. సో ఈ లాస్ట్ రెండు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది మనకి నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్, అదేవిధంగా ఈ గ్రూప్స్ సైడ్ వచ్చిన తర్వాత మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా సో ఈ రెండింటి మీద ఫోకస్ చేయరు. మనకి జిఎస్ లో మార్క్ తక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం సో ఈ లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని లైట్ తీసుకోవడం, అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ ని లైట్ తీసుకోవడం. సో మనం వీటి మీద ఫోకస్ చేయకపోవడం కూడా మెయిన్ రీజన్ మనకి పేపర్ 1 లో స్కోర్ తగ్గడానికి. సో నేను ఇంతకు ముందు లాస్ట్ కి చెప్తానని చెప్పాను కదా, ఎక్కువగా వెయిటేజ్ అయినటువంటి 3 టాపిక్స్ అన్ని చదవాలి. సో అన్నిటికంటే ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, అండ్ జాగ్రఫీ ఏదైతే ఉంటుందో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ. ఆ తర్వాత అత్యంత ఫోకస్, అత్యంత ఇంపార్టెంట్, అత్యంత ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే సో ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ మనకి బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో సో దీన్ని డెఫినెట్ గా మనం స్కిప్ చేయకుండా నేర్చుకోవాలండి. చాలా మంది గ్రూప్స్ సైడ్ వచ్చే పిల్లలు సో దీన్ని స్కిప్ చేసేస్తారు పేపర్ 1 లో. సో పేపర్ 1 లో మనకి
ఎంత చదివినా కానీ ఇంకా ఏదో మిగిలిపోయి ఉంటుంది ఈ జనరల్ స్టడీస్ లో. సో స్కోర్ రావడానికి తక్కువగా అవకాశం ఉంటుంది అండ్ అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది ఈ జిఎస్ పేపర్. బట్ మనం ఇందులో ఈ లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ని స్కిప్ చేయకుండా, బేసిక్ ఇంగ్లీష్ ని స్కిప్ చేయకుండా మనం దీని మీద ఫోకస్ చేసినట్లయితే మన స్కోర్ ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మీరు వీటిని అస్సలు స్కిప్ చేయకండి. చాలా మంది ఈ బేసిక్ ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ ఏదైతే ఉంటాయో వాటిని నేర్చుకోరు. సో మీరు డెఫినెట్ గా నేర్చుకోండి. ఒకవేళ మీకు రాకుంటే సపరేట్ గా కోచింగ్ కూడా వెళ్ళండి దీనికోసం. ఎందుకంటే ఇది మనకి మన స్కోర్ పెంచుకోవడానికి ఎక్కువగా యూజ్ అవుతుంది జిఎస్ లో. చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మీరు ఇప్పుడైనా కానీ, ఇప్పటి నుండైనా కానీ మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సీనియర్స్ కూడా మీరు ఈ మిస్టేక్ చేస్తుంటే ఇప్పుడు ఈ మిస్టేక్ రిపీట్ కాకుండా చూసుకోండి, నేర్చుకునే ప్రయత్నం చేయండి. డైలీ ఒక 1 అవర్ అయినా మీరు దీనికోసం కేటాయించండి. సో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం జిఎస్ లో అసలు ఏ వస్తాయో తెలీదు, ఏవి రావో తెలీదు, దానికోసం ఎక్కువ టైం కేటాయిస్తాము, నేర్చుకుంటాము. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 50 మార్క్స్, 25 రీజనింగ్ నుంచి, అదే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ నుంచి 25, ఇంగ్లీష్ నుంచి ఒక 20, 40 to 45 మార్క్స్ మనకు దీని నుండి వస్తున్నాయి. బట్ మనం దీన్నే స్కిప్ చేస్తున్నాము. సో మనకు తెలిసి ఇందులో నుంచి వస్తాయని తెలిసి కూడా మనం దీని మీద ఫోకస్ చేయలేకపోతున్నాము. కాబట్టి మనకు మంచి స్కోర్ రావాలంటే పేపర్ 1 లో సో అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ లో ఇది కూడా ఒకటి. సో టాప్ 3 లో నేను 3rd ప్లేస్ ఇస్తాను, అవసరమైతే 2nd ప్లేస్ కూడా ఇస్తాను. సో మీరు అంతర్జాతీయ అంశాలు, కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీ అండ్ ఈ లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్, వీటిని మాత్రం అస్సలే స్కిప్ చేయకండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా స్కోర్ వస్తుంది మనకి ఈ టాపిక్స్ నుండి. సో మీరు ఈ వీటి మీద ఎక్కువ టైం కేటాయించండి, ఎక్కువగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ స్కోర్ డెఫినెట్ గా పెరుగుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళైతే డెఫినెట్ గా మీరు ఈ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీస్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా సీనియర్స్ కూడా మీరు ఈ పార్ట్ ని స్కిప్ చేస్తుంటే ఇప్పటి నుండైనా మీరు రోజు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. జిఎస్ లో మీ స్కోర్ డెఫినెట్ గా పెరుగుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మనం పేపర్ 2 కి చూద్దాము. పేపర్ 2 లో ఆల్రెడీ మీకు చెప్పాను, హిస్టరీ, పాలిటీ, సొసైటీ ఉంటుంది. సో ఫస్ట్ పార్ట్ లో మనకి తెలంగాణ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ లో మనకి పాలిటీ ఉంటుంది. అండ్ థర్డ్ పార్ట్ లో సొసైటీ, సమాజానికి సంబంధించి ఉంటుంది. ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. పేపర్ 2 కి సంబంధించి మొత్తం 150 మార్క్స్ ఉంటాయి. సో ఈచ్ 150 అని ఉంటాయి వెయిటేజ్. సో కొన్నిసార్లు ఎక్కువ ఇవ్వచ్చు, కొన్నిసార్లు తక్కువ ఇవ్వచ్చు. బట్ 3 పార్ట్స్ గా ఉంటాయి. 3 పార్ట్ల నుండి మనకి 150 మార్కులు రావడం జరుగుతుంది. సో పేపర్ 2 లో ఫస్ట్ పార్ట్ ఏముందండి, భారతదేశ చరిత్ర అండ్ తెలంగాణ చరిత్ర గురించి ఉంది కదా. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు వీటి గురించి, ఫస్ట్ పేపర్ లో వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ కూడా సేమ్ అవే బుక్స్. సో నా దగ్గర రన్నింగ్ నోట్స్ ఉంది. వాటితో పాటుగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి నేను విన్నర్స్ పబ్లికేషన్స్ యొక్క సీనయ్య సార్ యొక్క బుక్ చదివాను. అండ్ తెలంగాణ హిస్టరీకి వచ్చేసి మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది కదా, ఆ తెలుగు అకాడమీ బుక్ చదివాను. అండ్ ఓల్డ్ నా దగ్గర ఎస్ రాజు బుక్ ఉండే తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర అని. సో ఈ బుక్స్ నేనైతే ఈ బుక్స్ ప్రిపేర్ అయ్యాను. సో ఇవైతే నాకు బాగానే హెల్ప్ అయినట్టు అనిపించింది. బట్ హిస్టరీ అనేది చాలా ఇన్ డీటెయిల్ గా అడుగుతున్నారు. సో క్వశ్చన్స్ ఎక్కువగా మనకి మనం చదివే బుక్స్ నుంచి రావడం లేదు. అసలు క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి కూడా మనకు తెలియట్లేదు. అంత ఇన్ డీటెయిల్డ్ గా మనకి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. సో బట్ బేసిక్స్ అయితే మనకు చాలా స్ట్రాంగ్ అవుతాయి ఈ బుక్స్ చదివితే. నేనైతే ఈ బుక్స్ నుండి ప్రిపేర్ అయ్యాను. సో మీకు నచ్చిన బుక్స్ మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. తెలుగు అకాడమీ బుక్ మాత్రం చాలా బాగుంటుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకి ఈ పేపర్ 2 లో పార్ట్ 2 కి సంబంధించి పాలిటీ ఉంటుంది. సో భారత రాజ్యాంగానికి సంబంధించి నేను ఈ భారత రాజ్యాంగానికి సంబంధించి రన్నింగ్ నోట్స్ ఉంది నాది. ఆ రన్నింగ్ నోట్స్ నుండే ప్రిపేర్ అయ్యాను. దాంతో పాటుగా జీబీకే పబ్లికేషన్స్ యొక్క మన పాలిటీ బుక్ ఉంటుంది, కృష్ణారెడ్డి సార్ యొక్క పాలిటీ బుక్, ఆ బుక్ నేను ప్రిపేర్ అయ్యాను. సో అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఎక్కువగా యూజ్ అయింది అండ్ బేసిక్స్ బాగా స్ట్రాంగ్ అయిన బుక్ ఏంటంటే మనకు ఇంటర్మీడియట్ లో రాజనీతి శాస్త్రం అని ఉంటుంది. ఫస్ట్ ఇయర్ లో, సెకండ్ ఇయర్ లో ఏంటండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రాజనీతి శాస్త్రం బుక్ ఉంటాయి. ఇందులో మనకి చాలా బాగా ఉంటాయి, మన బేసిక్స్ స్ట్రాంగ్ అవుతాయి, మనకి సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది ఈ బుక్స్ లో. నేను ఈ బుక్స్ ప్రిపేర్ అయ్యాను అండ్ నా రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ అయ్యాను. సో నాకైతే సరిపోయింది. అండ్ రీసెంట్ గా ఏవైతే రాజ్యాంగ సవరణలు ఉంటాయో వాటిని అప్డేట్ చేసుకున్నాను పాలిటీకి సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2 లో థర్డ్ పార్ట్ సొసైటీ ఉంటుంది. ఈ సొసైటీ అనేది మనకి సో బుక్స్ నుండి చాలా తక్కువగా వస్తుందండి. మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, సో బుక్స్ నుండి చాలా తక్కువగా వస్తుంది. సో ఇది
కరెంట్ ఏవైతే పథకాలు ఉంటాయో మహిళలకు సంబంధించి, బాలలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే న్యూస్ వార్తల్లో ఉంటాయో వాటి నుండి ఎక్కువగా ఫోకస్ చేస్తూ, సో ఈ సొసైటీ అంటే మాక్సిమం కరెంట్ రిలేటెడ్ గానే ఎక్కువగా ఉంటాయి. అండ్ నేను మాత్రం ఈ సొసైటీకి చదివిన బుక్ ఏంటంటే విన్నర్స్ పబ్లికేషన్స్ యొక్క సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు అనే బుక్ తీసుకున్నాను, చదివాను. ఈ బుక్ నాకు బాగానే అనిపించింది. సో దీంతో పాటుగా మనం ప్రజెంట్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏవైతే విమెన్ కి సంబంధించి, చిల్డ్రన్ కి సంబంధించి, వృద్ధులకి సంబంధించి అంశాలు ఉంటాయో అండ్ పథకాలు ఉంటాయో వాటిని బాగా ఫోకస్ చేయండి. సో సొసైటీలో మాక్సిమం మనకి పాలిటీ కూడా కంబైన్డ్ గా ఉంటుంది. పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇందులో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా స్కోర్ చేయవచ్చు మనం ఈ సబ్జెక్ట్ లో. పేపర్ 2 అనేది స్కోరింగ్ పేపర్ కాబట్టి బాగా ప్రయత్నం చేయండి, బాగా నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఎక్కువగా స్కోర్ రావడానికి అవకాశం ఉంది. పేపర్ 3 మొత్తం కూడా మనకి ఎకానమీకి సంబంధించింది. సో ఈ ఎకానమీ పేపర్ అనేది ఇందులో కూడా మనకి 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ అండ్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఛాలెంజ్. ఎకానమీ పేపర్ అనేది మనకి చాలా టఫ్ గా రావడం జరిగింది. సో మీరు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అదే స్టాండర్డ్ లో ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా టఫ్ వచ్చిందండి. మీరు ఒకవేళ చూడకుంటే చూసే ప్రయత్నం చేయండి. మొన్న వచ్చినటువంటి గ్రూప్ 2 పేపర్ 3 ఎకానమీ పేపర్ అయితే చాలా టఫ్ ఇచ్చారు. సో అలానే ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను ఈ ఎకానమీకి సంబంధించి ఏ బుక్స్ చదివానంటే, సో మనకి ఎక్కువగా నేను ఫోకస్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎకానమీ బుక్స్ ఉంటాయండి. ఎక్సలెంట్ గా ఉంటాయి ఈ బుక్స్. సో ఈ బుక్స్ మనకి మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, బేసిక్స్ బాగా రావడానికి. సో మనకి ఎకానమీలో టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్, ఆ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్, ఎకానమికల్ టర్మ్స్. సో అవన్నీ కూడా నేను ఈ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం అనే బుక్స్ చదివి నోట్స్ చేసుకున్నాను. ఇక్కడ మీకు స్పైరల్ బైండింగ్ బుక్ చూపిస్తాను చూడండి. అదంతా కూడా నేను ఈ బుక్స్ నుండి నోట్ చేసుకుంది. దాంతో పాటుగా మనకి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇండియన్ ఎకానమీలో సో బడ్జెట్స్ అండ్ సర్వేస్, రీసెంట్ బడ్జెట్స్ అండ్ సర్వేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అట్లీస్ట్ మీరు 2 సర్వేస్ చదవాలి, 2 బడ్జెట్స్ చదవాలి. మొన్న మీరు ఎగ్జామ్ లో చూసినట్లయితే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ సర్వేస్ కూడా ఇచ్చారు, బడ్జెట్స్ కూడా ఇచ్చారు. కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ ఏం చేయాలంటే, సో రీసెంట్ బడ్జెట్స్, సర్వేస్ ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. అండ్ నేనైతే సో చెప్తున్నాను కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బుక్స్ చదివాను అండ్ రీసెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో బడ్జెట్, సర్వేస్, వాటి నుండి నోట్స్ చేసుకునే ప్రయత్నం చేశాను. దాంతో పాటుగా మనకి తెలంగాణ ఎకానమీకి సంబంధించి మనకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని. సో ఆ బుక్ చదివే ప్రయత్నం చేశాను. ఆ బుక్ నేను చదివి నోట్స్ రాసుకున్నాను, రన్నింగ్ నోట్స్. అందులో నుండి చాలా వరకు కవర్ అయ్యాయి, అదే చదివాను. దాంతో పాటుగా రీసెంట్ సర్వే మనకి తెలంగాణకి సంబంధించి కూడా తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ఉంటుంది అండ్ బడ్జెట్ ఉంటుంది. సో ఈ బడ్జెట్ సర్వేస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎకానమీలో ఎక్కువగా స్కోర్ చేయాలంటే మీరు బాగా ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే సర్వేస్ అండ్ బడ్జెట్స్. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే అండ్ తెలంగాణ బడ్జెట్ అండ్ ఇండియాకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్. మీరు డెఫినెట్ గా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. క్వశ్చన్స్ కూడా వీటి నుండి ఎక్కువగా రావడం జరుగుతుంది. సో నేను పేపర్ 3 అయితే ఇలా ప్రిపేర్ అయ్యాను. మనకి ఎకానమీకి సంబంధించినటువంటి పేపర్స్, ఇందులో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా మనకి ఛాలెంజెస్, అప్డేట్స్ ఏవైతే ఉంటాయో, సో అందులో ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుందండి. సో అప్డేట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో దీనికి సంబంధించి మీరు ప్రైవేట్ గా ఏదైనా బుక్ తీసుకుంటా అంటే కూడా మీరు తీసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే ఇవి ప్రిపేర్ అయ్యాను, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. నా సజెషన్ ఏంటంటే మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అర్థశాస్త్రం ఏవైతే ఉన్నాయో బుక్స్ అవి చదివే ప్రయత్నం చేయండి. మీకు సబ్జెక్ట్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది మనకు ఈ టాపిక్. ఓకేనా అండి? నెక్స్ట్ మనం పేపర్ 4 కి సంబంధించి చూద్దాము. ఈ పేపర్ 4 అనేది మొత్తం ఉద్యమ చరిత్రకి సంబంధించినటువంటి పేపర్. చాలా చాలా ఈజీ పేపర్ అండ్ ఎక్కువగా స్కోరింగ్ పేపర్. బట్ ఈసారి మాత్రం చాలా క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి, ఆన్సర్స్ కూడా చేంజ్ అయ్యాయి. నాకు ఈ పేపర్ లోనే చాలా వరకు తక్కువ మార్కులు రావడం జరిగింది అండ్ చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఉద్యమ చరిత్ర అనేది మనం చూసాము, ఈ చరిత్రని మన ముంగడ జరిగిన చరిత్ర. సో మన ముంగడ జరిగిన పోరాటాలు, ఈ ఉద్యమం చేసినటువంటి వ్యక్తులందరూ మన ముంగడ కనిపిస్తూ ఉంటారు కాబట్టి మనకు ఎక్కువగా ఈజీగా అర్థమవుతుంది అండ్ ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి పేపర్ కూడా ఈ పేపరే. సో నేనైతే రన్నింగ్ నోట్స్ ఉంది నాకు ఉద్యమ
చరిత్రకి సంబంధించి ఆ రన్నింగ్ నోట్స్ చదువుకున్నాను. దాంతో పాటుగా నేను చదివిన బుక్ ఏంటంటే వి ప్రకాష్ సార్ బుక్ ఉంటుంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ రాష్ట్ర ఆవిర్భావం అనేది. ఎక్సలెంట్ ఉంటుంది బుక్. సో నేనైతే ఈ బుక్ చదివాను, రన్నింగ్ నోట్స్ చదివాను, చాలా హెల్ప్ అయింది. అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంటుంది, కానీ నాకు తెలుగు అకాడమీ బుక్ అంటే కూడా వి ప్రకాష్ సార్ యొక్క తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం అనే బుక్ చాలా చాలా నచ్చింది. సో రన్నింగ్ నోట్స్ ప్లస్ అది చదివాను, బాగానే కవర్ అయ్యాయి. బట్ ఏంటంటే క్వశ్చన్స్ డిలీట్ అవ్వడం వల్ల అండ్ ఆప్షన్స్ కూడా చాలా చేంజ్ అవ్వడం వల్ల నా స్కోర్ తగ్గింది. సో మీరు కూడా మీకు నచ్చిన బుక్ తీసుకోండి, నేను ఈ బుక్ తీసుకోమని చెప్పాను. బట్ పేపర్ 4 అనేది మనకి స్కోరింగ్ పేపర్ కాబట్టి బాగా చదువుకోండి, ఎక్కువ రివిజన్స్ ఇవ్వండి. సో మీకు నచ్చిన బుక్ తీసుకోండి. మనకి పేపర్ 4 మాత్రం స్కోరింగ్ పేపర్, బాగా చదివే ప్రయత్నం చేయండి. సో ఇవి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, అదేవిధంగా పేపర్ 4 కి సంబంధించినటువంటి సిలబస్ అండ్ నేను చదివిన బుక్స్ అయితే ఉన్నాయో అవి మీ దగ్గర షేర్ చేసుకునే ప్రయత్నం చేశాను. సో నా తరపు నుండి చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఏ బుక్స్ అయినా తీసుకోండి, ఏ పబ్లికేషన్స్ అయినా తీసుకోండి, ఏ బుక్స్ అయినా చదవండి, చదివిన దాన్ని మాత్రం రాసుకునే ప్రయత్నం చేయండి. మీ ఓన్ నోట్స్ మీకు ఉండాలి, మీ ఓన్ నోట్స్ మీరు చేసుకోవాలి. సో దాన్ని ఎక్కువసారి రివైజ్ చేయండి, మీ స్కోర్ పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఓకేనా అండి? సో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ లో మాత్రం మీరు సో లాజికల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, అదేవిధంగా బేసిక్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో మీ స్కోర్ ని డిసైడ్ చేసే టాపిక్స్ అవే, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.